హాయ్ అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. మా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఈరోజు 4:30కి లేచానండి. 4:30కి లేచి బూర్లు, గారెలు, పరవన్నం, పులిహోర, దద్దోజనం, అలాగే ఫ్రూట్స్, శనగలు కూడా నానబెట్టేసి దాన్ని కూడా చేసుకున్నానండి. శారీ కూడా మా అత్తయ్య గారు కొన్నారు. చూడండి శారీ కూడా ఎంత బాగుందో కదా. శారీ మా అత్తయ్య గారు నాకు ఎప్పుడు కొంటారండి. శారీ కూడా కొన్నారు. తర్వాత ఇలా అయితే చేసుకున్నాను నేను. అలాగే కొంతమంది హడావిడి పడుతూ ఉంటారు. నేనైతే ఈరోజు మా హస్బెండ్కి క్యారేజ్ కూడా పెట్టాను. అంటే ఆయన కూడా హెల్ప్ చేశారండి నాకు. ఆయన కూడా హెల్ప్ చేసి, అలాగే ఆయన ఏం చేశారంటే, ఫస్ట్ నేను ఏం చేశానంటే, నేను రైస్ పెట్టేసి పప్పు అది రుబ్బుకున్నానండి. ఫస్ట్ పాలు అయితే పెట్టాను. ఎప్పుడు కూడా మన స్టవ్ మీద ఎప్పుడు కూడా ఫస్ట్ పాలే పెట్టాలండి. మనం ఎవ్రీడే రోజు కూడా ఎప్పుడు పాలే పెట్టాలి ఫస్ట్. ఆ తర్వాత అన్నం అది పెట్టాలి. నేనైతే ఫస్ట్ పాలు పెట్టేసి ఆ తర్వాత నేను ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత అదే రైస్ తోటి పులిహోర, దద్దోజనం, పరమాన్నం 3 వండేసానండి. ఒక్క అన్నం పెట్టుకుంటే చాలు, పాలు మరగబెట్టుకుంటే చాలు, మనకి పరమాన్నం రెడీ అయిపోతుంది. బెల్లం అది తురిమేసుకున్నాను అంతలోపు. తర్వాత పప్పు అది కూడా రుబ్బేసుకున్నాను గారెలకి, తర్వాత బూరెలకి కూడా. అలాగే ఇంకా ఏంటంటే, చాలామంది హడావిడి పడతారు కదా అని చెప్పేసి చెప్తున్నాను. ఇదేం కొత్త కాదండి. కాకపోతే నాకు కూడా వచ్చేది కాదు. నాకు మా అత్తయ్య గారే నేర్పించారు అన్నీ కూడా చేసుకోవడం. నాకు పెళ్ళికి ముందు అది ఏమీ వచ్చేది కాదు. కొంతమంది హడావిడి పడతారు కదా, ఎలా చేసుకోవాలి ఏంటి అని. తర్వాత వినాయక చవితికి అయినా సరే ఉపయోగపడుతుంది కదా, ఇప్పుడు చేస్తే లాగ్ అని చెప్పేసి చేస్తున్నాను తప్పించి ఎవరికి రాదని కాదు, నాకు గొప్పగా నేను చేసేస్తానని కాదు. ఇది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. శారీ అది బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది శారీ అయితే. సింపుల్గా అంటే ఇంకా నేను డిజైన్ అది పైకి పెట్టలేదు. డిజైన్ అది కూడా చాలా బాగుందండి లోపల. మీకు ఇలా చూపిస్తాను చూడండి. ఇంకా గాజులు అవి కూడా నేను రెడ్ గాజులే తీసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా. మా అత్తయ్య గారికి తెలుసు, అందుకని తను అలాగే తీసుకున్నది. చూడండి డిజైన్ అది కూడా ఎంత బాగా వచ్చిందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది శారీ. మా ఆడబడుచు గారు సెలక్షన్ అనమాట అది. నాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు మా ఆడబడుచులు కానీ, వాళ్ళు మా అత్తయ్య గారు కానీ చాలా బాగా చేస్తారండి. ఫ్రూట్స్ అవి కూడా ఆవిడే పంపించారు నాకు. మా అత్తయ్య గారే కొని పంపించారు. డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారు నా కోసం. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మా అత్తయ్య గారే పంపిస్తారండి. నేనైతే చాలా హ్యాపీగా చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం అయితే. ఈ సంవత్సరం కాస్ట్ కొనుక్కుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు. చూడాలి అమ్మవారు దయ అంతే. ఇంకేంటండి అయితే, ఇంకా ఈ లాగ్ అయితే ఇలా చేసుకున్నాను అని చెప్దామని తీసాను తప్పించి ఇందులో ఏమీ లేదండి, గొప్ప లేదు, ఏమీ లేదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.